సత్యవంతరాల నలసాని ఎల్లమ్మ జమదగ్ని మహారాజును వరించిందో అతనికి విద్యలు లేక ఉపనిషత్తులు లేక గురుపదేశం లేక ఈ యొక్క ఈశ్వరుడు కార్తీక వీరార్జునుడు మధ్యలో నారదుడైందే ఈ యొక్క జమదగ్ని మహారాజును ఎల్లమ్మను విడదీస్తారు. వెలివేసిన తర్వాత వాళ్ళు వాగులు వంపలు మండపాలు దాటుకుంటూ ఆ యొక్క మర్రి అయ్యా నువ్వు నన్ను ఇష్టపెట్టిపోతున్నావు, నిన్ను ఇష్టపెట్టి నేను ఇలా బతకాలి అని చెప్పింది. గోరు గోరుని ఏడుస్తుంది మహాతల్లి. ఎవరు నలసాని ఎల్లమ్మ. ఎల్లమ్మ నువ్వేమో బాధపడిన అవసరంలా, నేను ఉపదేశం పొందిన తర్వాత నేను నిన్నొచ్చి మళ్ళీ నా వెంట తీసుకెళ్తానని చెప్పి అయ్యా నువ్వు వెళుతున్నావు. వెళ్ళిన తర్వాత నువ్వు ఉంటావో ఉండవో, సంతోషంగా ఉంటావో బాధలో ఉంటావో చనిపోతావో నాకెట్లయ్యా తెలిసేది అని చెప్తే అప్పుడు జమదగ్ని మహారాజు ఈ యొక్క నలసాని ఎల్లమ్మకి చెప్తాడు, నువ్వు ఒక మల్లి చెట్టును నాటు, అది పువ్వు పూస్తుంది, అది పచ్చగా ఉంటే నేను పచ్చగా ఉన్నట్లే, అది వాడిపోయింది అనుకో నేను సరిపోయినట్లే అని చెప్పి నీ నోట్లో నీ నాలుక మీద మచ్చున్నాడు, నువ్వు చెప్పినట్టే జరుగుతుంది కాబట్టి నాకు కష్టాలు తప్పో ఎల్లమ్మ అని చెప్పింది ఈ యొక్క మహాతలికి. బాబు 25 రూపాయలు ఇచ్చినాడు, అది అట్లే ఉంది తెల్లారి అక్కడ చెప్తుంది. ఎన్నెన్ని కష్టాలు ఎల్లమ్మ ఏనాడు సుతముందు ఎల్లమ్మ, ఓ ఎల్లమ్మ తల్లి ఏనాడు సుతముంది ఎల్లమ్మ. మహాతల్లి సత్యవంతురాలు ఎల్లమ్మ తల్లి ఆ యొక్క పొత్తికన్నిక మహారాజు పొత్తికన్నిక ఎప్పుడైతే జన్మించిందో అప్పుడు ఊర్లో ఉండకూడదని చెప్పింది మహాతల్లి. ఊరు బయట రేగు చెట్టు కింద పుట్ట మీద పండబెట్టి వస్తారు. తరువాత ఈమె జాతర తర్వాత అయ్యా గిరికన్నిక గిరికన్నిక గిరిరాజు వీళ్ళు గిరిపట్టణాన్ని పరిపాలన చేసుకునే క్రమంలో ఎన్నో సంవత్సరాల నుంచి కూడా వీళ్ళకు కూడా బిడ్డలేదు. అటువంటి సమయాన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా వీళ్ళకు స్వప్నములు కనిపించి అయ్యా ఎన్నో సంవత్సరాల యజ్ఞ యాగాలు చేసే బిడ్డల కోసం నువ్వు తపస్సులు చేసినావు కాబట్టి నీకు ఒక బిడ్డను ప్రసాదిస్తానని చెప్పింది. ఈశ్వరుడు ఏం చేసినారంటే ఒక వేరు చెట్టు కింద ఒక చిన్న బిడ్డ కేకలు పెడతా ఉంది, పోయి ఎత్తుకొచ్చుకోబానైనా అని చెప్పి ఉంది. అప్పుడు ఈ యొక్క మంది మార్గలమత ఈ యొక్క గిరిరాజు గిరికన్నిక పోయింది. ఈ యొక్క అంగరంగ వైభవంగా పలకలు మేళాలు నవరంగాలు ఈ యొక్క సకల కళలను వెంట పెట్టుకొని మంది మార్గలమత ఈ గిరిరాజు గిరికన్నిక పుట్ట దగ్గరికి వెళతారు. వెళ్ళిన తర్వాత ఈ యొక్క మహాతల్లిని పట్టుకోబోతారు. పట్టుకోబోతే ఆ యొక్క మహాతల్లి నలసాని ఎల్లమ్మ చిక్కినట్లే చిక్కి దొరకకుండా వెళ్ళిపోతారు. అయితే ఈ యొక్క మంది మార్బలంతో 500 మందిని పట్టుకొని పుట్ట దగ్గరికి వెళితే ఈ యొక్క దీర్ఘాలు పట్టుకుని మోస్తారు. ఈ యొక్క గడ్డపారులో పార్లన్నీ తీసుకొని పుట్టను తెగిలించేస్తారు. ఎందుకు ఆ పుట్టలో ఉంది కదా మహాతల్లి దొరుకుతుందని చెప్తే రియం తెల్లారి అక్కడ వచ్చేస్తే తెల్లారి ముందుకు మళ్ళా పెరిగి పెట్టి అని చెప్పి దిక్కుతో కలిసి కలిసి
సొమ్మసిల్లిపోతారో యొక్క జీతగాళ్ళందరూ కూడా వాళ్ళ రాజు వద్దకు వచ్చి చెప్తే, కాదు నాయనా, మానవుని యొక్క శక్తికి లొంగరు మహాతల్లులు. అమ్మవారు మానవుడి యొక్క శక్తి, నేను కోటేశ్వరి నాకు జనబలం ఉంది అని చెప్పి విర్రవీగితే మహాతల్లులు వాళ్ళకు దొరకరు. కానీ మానవుని యొక్క భక్తికి లొంగుతారు మహాతల్లు. కాబట్టి అప్పుడు ఈ యొక్క మహాతల్లి కాదు కానీ ఎల్లమ్మకో జాతరలు నిర్వహిస్తారు. అయితే యొక్క మహాతల్లి ఏం చేస్తానంటే ఆ యొక్క గిరిరాజు పక్షం అంతా కూడా కరువు కాటకాలు సృష్టి చేసింది మహాతల్లి. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, మన పంట కట్టుకున్న కొంత పుట్టగోసలు పెట్టుకొని ఆ యొక్క ఊరంతా కూడా కరువు 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 సుక్క నీరు లేకుండా చేస్తుంది మహాతల్లి. అటువంటి సమయాన వీళ్ళు వేడుకుంటారు, మహాతల్లికి జాతర నిర్వహిస్తారు. జాతర దేవలను జాతర దేవలను ఆ జాతర చేసిన ఎల్లమ్మ